ఏదైతే గ్రామ సభ నిర్వహిస్తున్నారో దీనికి ముఖ్యంగా శాండ్ గురించి, శాండ్ డిగ్ చేయడానికి గురించి ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. చాలా అభ్యంతరాలు అంటే ఇందాక పెద్దలు చెప్పారు, గ్రామం ఒక ఐలాండ్ కింద ఉంది, చుట్టూ గోదావరి ఉంది, చాలా కోతకు గురవుతుంది. దీన్ని సైంటిఫిక్గా సర్వే చేయకుండా ఏదో గోదావరిలో వస్తాయి కాబట్టి ఇసుక కావాలి కాబట్టి కంగారుగా ఇసుక మేటలు వేయడానికి, అలాగే మన రోడ్లు ఏదైతే 30 టన్నుల లోపల వెళ్ళవలసిన రోడ్లు ఉన్నాయో దానికి 40 నుంచి 50 టన్నుల వరకు ఆ రోడ్లు ఇసుక లోడ్ చేసి తీసుకెళ్ళడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇందాక అధికారులు చెప్పారు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే చెప్పారో దాంట్లో ఇంచుమించు 80% ఫాలో అవ్వట్లేదు. రాత్రి 6 గంటల తర్వాత ఇసుక లోడ్ చేయకూడదు, అన్లోడ్ చేయకూడదు. అలాగే పాయింట్ నుంచి కూడా ఎక్కడైతే ఇసుక లాట్లు పెట్టారో అక్కడి నుంచి కూడా ఇసుకని తరలించకూడదు. అది స్ట్రిక్ట్గా గతంలో ఎన్జిటి కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, అలాగే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా వైలేట్ చేస్తున్నారు. కోతకు ఎలా గురవుతుందో చెప్పట్లేదు. అలాగే గ్రామం కొన్ని వేల ఎకరాలు ఇసుక మేటలతో నిండిపోతుంది. గోదావరి కోర్సు మారుతుంది. ఆ కోర్సు మారిన వలని చాలామంది భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. దానికి నష్టపరిహారం అంటే దాని గురించి ఎవరో మాట్లాడరు, దాని గురించి ఎవరో చెప్పరు. అలాంటివన్నీ పరిగణలోకి తీసుకోవాలని, అలాగే ఈరోజు ఎన్జిటి తీర్పుల ప్రకారం కానీ, అలాగే సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా కానీ దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇప్పుడు తవ్విన తర్వాత 3 మీటర్లు ఏదైతే తవ్వాలన్నారో 3 మీటర్లు కాకుండా 15 నుంచి 25 మీటర్ల వరకు తవ్వుతున్నారు. ఈరోజు కూడా అధికారులు వచ్చారు, డ్రోన్ సర్వే చేయొచ్చు. ఇక్కడి నుంచి బొబ్బిలంక నుంచి పోలవరం ప్రాజెక్ట్ వంగలపూడి వరకు డ్రోన్ సర్వే చేస్తే తమరికి పూర్తిగా అర్థమవుతుందని. నేను ఒక ఎన్జిఓగా, నా పేరు సూరెడ్డి శివకుమార్, ఐఎమ్ సోషల్ వర్కర్, ఐఎమ్ ఫాస్ట్ జస్టిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, అలాగే అడ్వకేట్ని. వంగలపూడి గ్రామం నాది, సీతారామ మండలం సంబంధించిందే. కాబట్టి డ్రోన్ సర్వే ద్వారా కానీ, అలాగే ఫిజికల్గా కానీ సర్వే చేసి ఇప్పుడు ఇది తవ్వే ముందు జరుగుతున్న ఏవైతే ఉన్నాయో అది ఇచ్చేది 10 క్యూబిక్ మీటర్లు అయితే 100 క్యూబిక్ మీటర్లు తవ్వేయడం. అదే ఎంత బండి బరువు వెళ్ళాలో రోడ్ల మీద అది కూడా కరెక్ట్గా ఎనలైజ్ చేయకుండా ఇష్టానుసారం రోడ్ల మీద వెళ్ళిపోవడం, అది నష్టం. అల్టిమేట్లీ ఇది ప్రజా సొమ్ము వృధా అవుతుంది. ఇది ఉచిత ఇసుక ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందంటే ఒక ప్రెస్టీజియస్గా ప్రాజెక్ట్ చేసి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేద్దామని ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెయ్యాలని ఇప్పుడు ఆల్రెడీ